ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కార్తీక పురాణము 11వ అధ్యాయము 11వ రోజు పారాయణము. మంధరుడు పురాణ మహిమ. ఇంకా వశిష్ఠుల వారు కార్తీక మాస మాహాత్మ్యము గురించి ఇట్లు పలుకుచున్నారు. ఓ జనక మహారాజా, ఇప్పటికే నేను ఈ కార్తీక మాస మాహాత్మ్యము గురించి అనేక విషయములు, వాటికి తగు ఉదాహరణములను కూడా చెప్పియుంటిని. ఇంకనూ దీని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. కనుక ఈ విషయములను కూడా శ్రద్ధగా ఆలకింపుము. ఈ కార్తీక మాసమందు అవిసె పూలతో గాని మహావిష్ణువుని పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును. అలా అవిసె పూలతో విష్ణు పూజ చేసిన తర్వాత పురాణ పఠనము చేయించినా వినినా వినిపించినా అటువంటి వారికి తప్పక వైకుంఠము ప్రాప్తించును. దీనిని గురించి కూడా మరొక ఇతిహాసము కలదు, చెప్పెదను, శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వకాలమున కళింగ దేశమున మంధరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచుండెడివాడు. అక్కడే భుజించుచు మధ్య మాంసాదులకు కూడా అలవాటు పడెను. తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నానము, జపము, దీపారాధన వంటి ఆచారములను కూడా పాటించక దురాచారపరుడై ఉండెను. అతని భార్య మాత్రం మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతిమంతురాలు. భర్త ఎంతటి నీచుడైనను పతినే దైవముగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను. అయితే మంధరుడు ఆ వంట వృత్తితో సంసారమును నడపలేక చిన్న వర్తక వృత్తిని కూడా చేయసాగెను. ఆఖరికి దాని వలన కూడా తన పొట్ట గడవకపోవుటచే దొంగతనములకు అలవాటు పడెను. దారిన పోవు బాటసారులను ఇబ్బంది పెట్టి వారి వద్దనున్న మొత్తం ధనమును, వస్తువులను అపహరించి జీవితమును ముందుకు నడుపుచుండెను. అలా ఒక దినమున ఒక బ్రాహ్మణుడు ఆ అడవిదారున పోవుచుండుట చూచి అతనిని భయపెట్టి అతని దగ్గర ఉన్న ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి అదే ధనాసచే ఆ మంధరుడిని, ఆ బ్రాహ్మణుడిని ఇద్దరినీ చంపి ఆ బ్రాహ్మణుని ధనమును మూటగట్టుకుని పోవుచుండెను. అయితే అక్కడికి సమీపమున ఒక గుహలో ఉన్న వ్యాఘ్రమొకటి గాండ్రించుచూ వచ్చి ఆ కిరాతకునిపై బడి అతనిని కూడా చంపబోయెను. అయితే ఆ కిరాతకుడు దానిని చంపెను. కాని ఆ పులి కూడా అప్పటికే తన పంజాతో ఆ కిరాతకుని కొట్టియుండుట వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే సమయమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. కాని ఈ మంధరుడు చనిపోయినప్పటి నుండి ఉత్తమురాలైన అతని భార్య మాత్రము నిత్యము హరినామస్మరణ విడువక సదాచారవర్తిని అయి భర్తను తలచుకొనుచు దుఃఖించుచు కాలమును గడుపుచుండెను. అలా కొంతకాలము గడచిన తర్వాత ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను. ఆమె అతనిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులచే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త గాని సంతతి గాని లేరు. నేను సదా హరినామస్మరణ చేయుచూ జీవిస్తున్నాను. కాన నాకు మోక్ష మార్గమును ప్రసాదించమని వేడుకొనగా ఆమె వినయమునకు, ఆచారమునకు ఆ ఋషి ఎంతో సంతోషమునుంది. అమ్మా, ఈరోజు పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి. ఈరోజు నువ్వు వృధాగా పాడు చేసుకొనవద్దు. ఈరోజు రాత్రి దేవాలయములో పురాణ శ్రవణము జరుగుతుంది. నేను చమురు తీసుకొని వచ్చెదను. నీవు ప్రమిదను, వత్తిని తీసుకొని దేవాలయమునకు వచ్చినచో ఆ వత్తిని తెచ్చిన ఫలము నీ వంతగును అని చెప్పిన వెంటనే అందుకామె ఎంతో సంతోషించి వెంటనే దేవాలయమునకు వెళ్ళిపోయెను. దేవాలయ ప్రాంగణమునంతా శుభ్రము చేసి గోమయముతో అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి ఆ ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన కూడా చేసెను. ఆ తర్వాత ఇంటికి వెడలిపోయి
తనకు కనిపించిన వారికల్లా ఈరోజు రాత్రి ఆలయమునందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని ఆహ్వానించెను. ఆమె కూడా ఆ రాత్రంతా పురాణ శ్రవణము చేసెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుతూ కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట వల్ల విష్ణుదూతలు అక్కడికి వచ్చి ఆమెను విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయిరి. కాని ఆమె భర్త పాపాత్ముడగుటచే అతని సహవాసము వలన కలిగిన కొద్దిపాటి దోషము చేత మార్గమధ్యమున ఆమెను కూడా యమలోకమునకు తీసుకుని పోయిరి. ఆ నరకలోకమున ఇంకో ముగ్గురితో కలిసి తన భర్త నరక బాధలు అనుభవించుట చూసి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు. కావున నా యందు దయ ఉంచి వారిని కూడా ఉద్ధరింపుడని వేడుకొనగా, అంతటా ఆ విష్ణుదూతలు, తల్లి, నీ భర్త బ్రాహ్మణుడయ్యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడే. అతడు కూడా మిక్కిలి ధనాశచే తన ప్రాణ స్నేహితుని చంపి అతని వద్దనున్న ధనమును అపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము. నాల్గవ వాడు కూడా తన వెనుకటి జన్మలో బ్రాహ్మణుడే. అతను కూడా అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినవాడు. కానవాడు కూడా పాపాత్ముడే. అందులకే ఈ నలుగురు నరక బాధలు అనుభవించుచున్నారు అని వారి చరిత్రలు చెప్పగా, అందులకామె మిగుల విచారించి, ఓ విష్ణుదూతలారా, నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని జాలితో వేడుకొనగా, అందులకా దూతలు, అమ్మా, నీవు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఒత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు ధారపోసినచో వారికి కూడా మోక్షము కలుగును అని చెప్పిరి. అందుకామె సంతోషించి ఆ ఫలములను ధారపోసెను. తక్షణమే ఆ నలుగురు ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాసమున పురాణము వినుట వలనను దీపము వెలిగించుట వలనను ఎట్టి పుణ్యఫలములు కలిగెనో వింటివా అని వశిష్ఠుల వారు తెలియజేసిరి. ఏకాదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము. సర్వం శివార్పణం.